మొదటి పుస్తకాన్ని నవరస నట చక్రవర్తి నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి బహుకరిస్తున్నాం. ఫణీంద్ర గోటేటి గారు మా సంస్థకు ఎంతో ఆత్మీయులు. వారు మాకు ఎన్నో కార్యక్రమాలకు సహకరించారు. యూట్యూబ్ ఛానల్ అధినేత, మీడియా అధినేత వారు చాలా సీనియరు. ముందుగా ఫణీంద్ర గోటేటి గారు వచ్చారు, పెద్దలు. ఇప్పుడు ఫణీంద్ర గోటేటి గారు మాట్లాడారు. బల్లెం సినిమా మీడియా డైరెక్టరీని ఇప్పుడు ఇందాక చెప్పారు, 19 సంవత్సరాలుగా మరి వేణుమాధవ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి ముఖ చిత్రంతో చేయటం కూడా నిజంగానే ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. యాదృచ్ఛికంగా ఈరోజు హనుమత్ జయంతి. వారు రాజేంద్ర ప్రసాద్ గారికి హనుమంతుల్లాగా ఉన్నారన్న విషయం ఎంత కరెక్టో, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీరు చాలామంది చూసుంటారు. దేవుళ్ళు అని ఒక సినిమా వచ్చింది. అందులో ఈయన ఒక పిల్లలతోటి హనుమంతుడిగా వేషం ఇస్తారు. దేవుళ్ళు అనేటువంటి సినిమాలో ఇద్దరు చిన్న పిల్లలతోటి ఈ హనుమంతుడి పాట కూడా పాడతారు, అందరి బంధువయ్యా అని. ఆ విధంగా నిజంగానే మన బల్లెం వేణుమాధవ్ గారు ఆయన అందరి బంధువు. ఈయన ఏ కళ్ళం వేశారో కానీ దీన్ని బల్లెం వారు కళ్ళం ఆ రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇటువంటివి ప్రోత్సాహకాలు ఎవరైతే ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి వాళ్ళ వెనకాల వీపు చరిచి ఒక చిన్నటి ప్రోత్సాహం వాళ్ళని మరింత ముందుకు తీసుకువెడుతూ ఉంటుంది. అంచేత ఈరోజు ఎంతోమంది ఔత్సాహిక కళాకారులందరూ వివిధ రంగాల నుంచి వచ్చారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్కి సంబంధించి ఆ ఒక్క ఫీల్డ్కి నాకు ఏబిసిడీలు కూడా రావు, కానీ బట్ ఇలాంటి వారు ఉండడం చాలా ఉద్భవం. ఇలా అనేకమైనటువంటి అవార్డులు ఇస్తూ ఆయన 19 సంవత్సరాలు చేశామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కాదు, ఇది ఒక సిల్వర్ జూబ్లీ, ఒక గోల్డెన్ జూబ్లీకి కూడా తీసుకువెడుతుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి యొక్క స్నేహ సంపద అటువంటిది. అటువంటి వ్యక్తి ముందర ఈరోజు నేను రావటం, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి నేను కూడా ఒక అవార్డు తీసుకోవడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరిన్ని మంచి ప్రోత్సాహకాలతో ఆయన మరింత ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఇప్పుడు అన్నయ్య గారు మాట్లాడతారు. స్పందన. బల్లెం వేణుమాధవ్ గారి అసోసియేషన్ ఆధ్వర్యంలో సాహితీ సంస్థ, ముఖ్యంగా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్నో సంవత్సరాలుగా వారి పేరు మీద ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒకడే ఆర్టిస్ట్ మీద ఇన్ని సంవత్సరాలు డైరీ ఆవిష్కరణ, దట్టు సినిమా డైరీ ఆవిష్కరణ జరిగిన నేపథ్యం లేదు. అది కేవలం బల్లెం మాధవ్ గారు రాజేంద్ర ప్రసాద్ ఉన్న గౌరవంతో, భక్తితోటి, వారి కాన్సెప్ట్ తోటి డైరీ ఈరోజు ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ, వేదిక ఉన్న సన్మాన రైతులకు, వేదిక కూర్చున్న వారి అభిమానులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ ఏడాదిలో జరిగినటువంటి ఒక 3 దుర్వార్తల్ని ఫస్ట్ మా నాన్నగారు పరమపదించారు సెప్టెంబర్ 12న. వారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ వేదిక మీద. అట్లాగే మా గురుగారు వల్లభనేని జనార్దన్ గారు పరమపదించారు. అట్లాగే నేను సినిమా తీస్తాననగానే టేబుల్ మీద డబ్బులు పెట్టి ప్రోత్సహించిన లయన్ ఏ విజయ్ కుమార్ గారు పరమపదించారు. వారు ముగ్గురికి ఈ వేదిక మీద శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులు మీ అందరు ఎంతో అభిమానంతో చూస్తున్న నటకిరీటి, మరి నట సార్వభౌమ అనడం కానీ నట సార్వభౌమ కన్నా మించి ఈరోజు ప్రేక్షకుల నీరాజన అందుకుంటున్న గౌరవనీయులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడుకోతున్నాం. సభా సరస్వతికి నమస్కారం. బల్లెం వేణుమాధవ్, రాజేంద్ర ప్రసాద్
ఏదో జన్మలో బంధం. మీరు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇలాగే చూస్తుంటారు. నాకు కూడా ఎంత సంతోషంగా ఉంటుందంటే, సరదాగా ఒకసారి చిన్నపిల్లల్లాగా అన్నీ మర్చిపోయి మన తోటి అందరికీ అవార్డులు ఇస్తూ సరదాగా అందరితోనూ కలిసిపోయి చాలా సరదాగా, నాకైతే చాలా సరదాగా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. కానీ తర్వాత 19 సంవత్సరాలుగా ఐ థింక్ వరల్డ్ రికార్డు అని అన్నాడు మావాడు బల్లెం. అది నిజమే. ఎందుకనంటే నాకు తెలిసి ఎవరిది కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలు ఒకే పత్రిక మీద ఉండటం అనేది జరగల. నాకు అసలు మీ అందరికీ బాగా గుర్తుంటే కనుక నాకున్న ఫ్యాన్సే భారతదేశ ప్రధాని పివి నరసింహారావు గారు. నేను మీ అందరికి బాగా గుర్తుండి ఉంటుంది. ఆ నలుగురు సినిమా అప్పుడు ఎప్పుడూ ఒకటే చెప్తుండేవాడిని, బల్లెంకి బాగా తెలిసి ఇట్లాంటివన్నీ, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది అని. ఎప్పుడు కూడా ప్రతి మనిషి అలాగే తీసుకోవాలి. నాకు జీవితంలో ఒక హనుమంతుడు లాంటి బల్లెం వేణుమాధవ్ దొరకటం, ఇప్పుడు ఇవాళ షూటింగ్ చేస్తున్నది ఏంటో తెలుసండి, మాస్ మహారాజు. రవితేజ నేను తాత మనోడు. నా సామిరంగా ఆ సినిమా మీరు చూసి మళ్ళీ నా పాత రోజులు గుర్తొస్తాయి మీకు. ఏది ఈ హీరోగా యాక్ట్ చేసిన రోజులు గుర్తొస్తాయి. నేను తాత, వాడు మనోడు, ఇద్దరం మందు తాగేసి కొట్టుకుంటాం. ఇద్దరం నా కూడా కారంట. వాడు నన్ను ఓల్డేజ్ హోమ్ పంపుతాడు. ఏం పాలు అది, ఏం పాలు, కేఏ పాల్ ఓల్డేజ్ హోమ్ అని వ్యాన్ ఉంటుంది బయట. నన్ను నలుగురు పట్టుకెళ్తుంటారు ఇలాగ. ఏదో ఆ రాజుల్ని కట్టేసి సంఖ్యలతో పట్టుకెళ్తారు చూడండి, అలా పట్టుకెళ్తారు. రాయ్ వాడు మనవడు, వీడు తాత. చిన్నప్పటి నుంచి పాముకి పాలు పోసి పెంచినట్టుగా మీ అమ్మ నాన్న చచ్చిపోతే వంట చేసి మరీ నిన్ను పెంచినందుకు నన్ను ఓల్డేజ్ హోమ్ పంపుతావా అంటే, ఆవిడెవరో పాపం మంచిగా బిందు పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ వస్తుంది, నీళ్లు తీసుకుని యూ కెన్ గో వెళ్ళిపోద్ది ఆవిడ. ఆడెంక తిరిగి, రేయ్ నువ్వు వెళ్ళే చోట బీర్లే కాదురా పోరిలు కూడా దొరకకుండా జీవితాంతం నువ్వు బ్యాచులర్గా మిగిలిపోతావు, ఇదే నా శాపం, కమాన్ టేక్ మీ వాళ్ళతో. అంటే సరదాగా ఊరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఆ సినిమా చూడండి మీరు. మళ్ళీ ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి రిటైర్మెంట్ లేదా, ఈయన పంపరా అని అంటే మా వాడికి బల్లెంకేమో కోపం వస్తుంది. ఆయన మీరు ఎక్కడ పంపుతారా బాబు అని. ఎక్కడ అయ్యే పని కాదు. ఏదేమైనా సరదాగా మీ అందరితోటి ఇవాళ ఈ 4 ముక్కలు నేను పంచుకుంటున్నందుకు తప్పకుండా ఈ అవకాశం భగవంతుడు మాకు ఇచ్చినంత కాలం మనం అందరం ఎప్పుడు కలిసే ఉంటామని మరొకసారి మనవి చేస్తూ, రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక ఫోటో దిగుతున్నారు ఛాయాచిత్రం. సెన్సార్ బోర్డు మెంబరు, తర్వాత 3 సార్లు జాతీయ అవార్డు గ్రహీత, రాష్ట్రపతి అవార్డులు అందుకుంది. సో తనకి కాళ్ళు లేకపోయినా కూడా జీవితంలో ముందుకు వెళ్ళి రాష్ట్రపతి పురస్కారాలు అందుకొని ఎక్కడో హయత్ నగర్ నుంచి ఇంత దూరం ప్రోగ్రాంకి వచ్చి మరి మన మధ్య ఉండి మరి రాజేంద్ర ప్రసాద్ గారిని గుర్తుపడతావా అంటే ఆయన చిన్నప్పటి నుంచి గుర్తుపట్టారు అనేది ఎంత పెద్ద కితాబు. మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి బల్లెం పురస్కారాలకి ఇచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున మరియు వేదిక ముందున్నటువంటి మీ అందరికి కూడా శుభ సాయంత్రం. నా పేరు డాక్టర్ పద్మావతి అండి, పద్మప్రియ అని పాపులరు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఏదో రకంగా పలకరించాలి కాబట్టి అలా అడిగాను. ఆయన మర్చిపోతారని కాదు, ఆయనతో మాట్లాడించాలనేది నా తాపత్రయం, ఉద్దేశం అది. సో పర్పస్ సర్వ్ అయిపోయింది, అది విషయము. అయితే నేను 1995 నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను చూశారు. ఇక్కడే ఒక సంస్థలో ఉన్నప్పుడు నా ఎదుగుదల, నేను అంచెలంచెలుగా ఎట్లా ఎదిగానో ఆయన చూశారు. అలాంటి మన రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమం కాబట్టి బల్లెం వేణుమాధవ్ గారు కూడా గత 15-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. 2010 నుంచి నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా పనిచేశాను, నంది ఫిల్మ్ జ్యూరీగా కూడా పనిచేశాను. సో అప్పటి నుంచి కూడా వారితో పరిచయము, అనుబంధం అలా కొనసాగుతుంది. తర్వాత
నేను బేసిక్గా సింగర్ నుండి తర్వాత పద్యనాటక కళాకారిణి. దానికోసం నేను భారతదేశంలో అనేక కార్యక్రమాలు లైవ్ షోస్ ఇచ్చినందుకు నాకు భారత ప్రభుత్వం 2009లో ఒకసారి, 2011లో ఒకసారి, 2022లో ఒకసారి 3 సార్లు జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఆత్మీయులైన కళాభిమానులు, కళాకారులు అందరూ ప్రోత్సాహకం వల్ల జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కరికి ఆ ముఖంలో చిరునవ్వు అనేది వస్తుంది. అంత దూరం నుంచి కూడా నేను ఇంత లేట్ అయినా కూడా రావడానికి కారణం రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఆత్మీయ ఆహ్వానం పలికిన బల్లెం వేణుమాధవ్ గారు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని రాజేంద్ర ప్రసాద్ గారి ఆయన భక్తుడిగా, ఆయన అభిమాని కంటే కూడా మించిపోయారు. ఆయన భక్తుడిగా మారిపోయారు. సో వారితో ఇంకా ఎన్నో పదుల సంఖ్యలో కార్యక్రమాలు చేయాలని, వాటన్నిటికీ మనం అందరం కూడా మళ్ళీ కలుసుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బల్లెం వేణుమాధవ్ గారికి నమస్కారం అండి. లక్ష్మీకాంత్ గారు మరి ఆత్మీయ అతిథి వారు మాట్లాడాలి. నమస్సుమాంజలి. హనుమత్ జయంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందరికీ. అనుకోకుండా చాలా గొప్ప సుదినం ఇది. ఎందుకంటే 19 ఏళ్ళుగా బల్లెం వేణుమాధవ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి అనుబంధం, శ్రీరామచంద్రుడికి హనుమంతుడికి ఉన్న అనుబంధము కిందటిసారి స్టేజ్లో కూడా చెప్పాను. ఇవాళ విశేషం అంటే హనుమత్ జయంతి. హనుమంతుడి బలం ఆయనకి తెలియదని ఒక శాపం ఉంది కొన్ని సంవత్సరాల క్రితం, కానీ అది అయిపోయింది. ఆ శాపం అన్నీ ఎప్పుడూ అయిపోయింది. మనం అందరం పుట్టలేదప్పటికీ అంత అయిపోయింది. ఆయన బలం ఆయనే తెలుసుకుని, అలాగే ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా బల్లెం వేణుమాధవ్ గారు ఆయనకు ఆయనే శబాష్ అని వెన్ను తట్టుకుంటూ, మన అందరి సహకారం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆయన ఆల్రౌండర్ అని చెప్పేసి అన్నప్పుడు నేను పెద్దగా ఈయనేంటి ఆల్రౌండర్ అని అనుకున్నాను. ఫస్ట్లో ఆయన పరిచయం అయిన కొత్తల్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి పరిచయం. కొన్ని సినిమాలు నేను ఓపెన్గానే మాట్లాడతాను, పక్కకెళ్ళి మాట్లాడాలి నాకు తెలియదు. కొన్ని సినిమాలు నాకు చూపించినప్పుడు మీరు కాకుండా ఇంకెవరిని యాక్ట్ చేస్తే బాగుండేది, మీరే అన్నీ చేస్తున్నారు కదా, ఇంకోళ్ళు ఎవరిన హీరోగా పెట్టుకుంటే బాగుండేది అని అలా అన్నాను. ఇందాక పోలీస్ ఆఫీసరు అంటే ఆ కథలో డెప్త్ అనేది మనం దాని గురించి ఇంకా చాలా కథలు ఇలాంటివన్నీ మనం సినిమా కథలు చూసాము. కాకపోతే అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన కూడా పోలీస్ ఆఫీసర్గా, అంటే పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళ మీద అలాంటి అకృత్యాలు అవన్నీ కూడా లీగల్గా అయితే ఏం పనిచేయవు అవి. కాకపోతే ఆ సినిమా పరంగా ఆలోచిస్తే చాలా క్రూరంగా అనిపించారు నాకు ఇవాళ. అంత సౌమ్యంగా ఉన్న మనిషి ఇంత క్రూరుడా అనిపించారు. అలాగా అంటే అంత నటన చేశారని చెప్పి, ఎందుకంటే ఎస్వి రంగారావు గారి అవార్డు వచ్చిందని విన్న తర్వాత ఎస్వి రంగారావు గారు అవార్డు ఇచ్చారు అన్నప్పుడు కాస్త ఇవాళ కొంచెం నాకు దానికి న్యాయం జరిగిందన్నట్టుగా అనిపించింది. కాబట్టి అందరికీ శుభాశీస్సులు. నన్ను దుర్మార్గుడా చూపించడానికి కారకుడు ఆయన. మరి ఆయనకి ఎంత కోపం ఉందో, ఆయన ఫస్ట్ షూటింగ్ స్క్రిప్ట్ చూసినప్పుడు అన్న నువ్వు కామెడీకి కనబడతావు కానీ ఈ క్యారెక్టర్ సరిపోతావా అని అడిగాడు. మొదటి సీన్ అయిపోయిన తర్వాత ఒప్పుకొని ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు 7 సంవత్సరాలు పూడిలోడు. అప్పుడు మరి యువకుడు అయ్యాడు మన ముందు. నాకు అబ్బాయి లేరు, వీడెప్పుడు నాకు కొడుకు అనుకుంటా, మా అన్న అనుకుంటా. సో కాబట్టి మాట్లాడండి. థ్యాంక్ యూ అన్నదమ్ముడా, థ్యాంక్ యూ. ఈయన అన్నయ్య అని పిలిచాడు కానీ నాకు అన్న తమ్ముడు బల్లెం. ఇంతమంది వచ్చారు అంటే ఆ బల్లెం విసినటువంటి ఆ బల్లెం ఏదైతే ఉంటుందో అది మనందరికీ బెల్లంలా చేరింది. అది మంచి ఆరోగ్యం. అది ఆ బెల్లంకు కాస్త అల్లం కూడా పెడితే అది కూడా మంచి ఆరోగ్యమే. అందరికి స్వీట్నెస్. ఎంతోమందికి చాలా పనులు ఉన్నా కూడా నీ మీద అభిమానంతో వచ్చింది. అవునా కదా? దానికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు నీకు. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు నటకిరీటి, తర్వాత నటకిరీటి, హాస్య కిరీటి అని చెప్పి ఆయనకు బిరుదు. ఈయనకి ఇప్పుడు శిఖర కిరీటి అని చెప్పి ఈ రకంగా ఈ సందర్భంగా నేను బిరుదు ఇవ్వాలనుకున్నాను. అదే ఆయనకు చెప్పాను. శిఖర కిరీటి బల్లెం వేణుమాధవ్. తర్వాత రఘు శర్మ అని పేరు నాకు యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఇలా మార్చుకో బాగుంటుందని చెప్పేసి నాకు రఘువంశీగా సజెస్ట్ చేసి ఆ పేరు పెట్టారు, బల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ బల్లెం. అన్నతమ్ముడా ఏంటి అన్నతమ్ముడా అని అనుకుంటున్నారా? ఫస్ట్ ఆయన డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్ కనుక
అన్న అన్న అన్ను పిలుస్తూ వెళ్ళినప్పుడు ఆ టైం తర్వాత ఏమైందంటే నాకంటే తక్కువ ఏజ్ అని తెలిసింది. సో అన్నాన్ని పిలిచాను కదా ఎలాగో అన్న తమ్ముడు అయ్యాడు ఆయన. తర్వాత నాకు అన్నీ నేర్పాడు అక్కడ దాదాపుగా డైరెక్షన్లో ఎలా అయినా ఇంకా తను సరే గురువు కూడా ఇప్పుడు అన్న తమ్ముడు గురువా లేకపోతే గురువు అన్న తమ్ముడా తల్లి అయిపోతాడు సార్. అదే అన్ని కలిసింది ఒక ఫ్యామిలీలో గురువు కలిసింది, అన్న కలిసిండు, తమ్ముడు కలిసిండు. థ్యాంక్ యూ బల్లి. Hello and good evening to everyone. So firstly I thank the Most High for giving this opportunity and alage Ballem uncle, thank you so much uncle. It was an amazing journey with you. Asalu it was cinema చూసారు కదండి గోప్యం, అది 2016-2017లో మేము తీసామన్నమాట. సో అప్పటికి నాకు ప్రాపర్గా యాక్టింగ్ కూడా తెలీదు. మా బల్లెం అంకుల్ బికాస్ ఆఫ్ హిమ్ నేను ఇప్పుడు దాంట్లో కొంచెం కూడా బాగా యాక్ట్ చేసిన అంటే దానికి రీజన్ మా బల్లెం అంకుల్ అండి. కెన్ యూ జస్ట్ గివ్ మీ అప్లాజ్ ఫర్ హిమ్. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇనఫ్ దట్ వీ హ్యావ్ మెట్ హిమ్ బిఫోర్. సో థ్యాంక్ యూ అండి. ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరియు ఎంత ఎదిగినా కూడా ఆయనలో ఒదుగుదల మరి అంటే బల్లెం వేణుమాధవ్ గారు ఒక గురువు అనమాట. యాక్చువల్లీ అందరికీ అన్నీ నేర్పిస్తారు. ఏదైనా కూడా పట్టుదలగా అంటే ఇట్లా ఏంటంటే స్పిరిట్ ఇట్లా ఇస్తారు మనకి. ఎట్లా అంటే ముందుకు వెళ్ళిపోవాలి, దేన్ని కూడా స్పాటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ అనేది ఉండొద్దు. అన్నీ మనం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ప్రోత్సహించి చాలా ముందుకు నడిపిస్తారు ఆయన. అంటే ఇక్కడ అండ్ నిబద్ధతతో ఉంటారు, ఎవరిని హర్ట్ చేయరు, ఎవరిని ఇన్సల్ట్ చేయరు, హర్ట్ చేయరు. అంటే అసలు మాట పొదుపుగా మాట్లాడడం, ఎడిటింగ్ చేయడము, మాటలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా ఇట్లా అంటే ఏం పని ఉందో ఆ పని చెప్పేసి తొందర చెప్పేసి ఏం పని అలా అన్నమాట. అంటే ఇంపార్టెంట్ ఉన్నదే చెప్పాలి, అన్ఇంపార్టెంట్ అన్వాంటెడ్ మెమరీ డెలీట్ చేసేసేయాలి. అలాంటివి మాట్లాడొద్దు. అలా మాట్లాడడం వల్ల మన టైం అంతా వృధా అవుతుంది తప్ప మనం ఏం సాధించలేమని నేర్పించిన గొప్ప వ్యక్తి. ఈ స్టేజ్ మీద నేను ఇంతకుముందు అంటే ఒక 2-3 months క్రితం అనుకుంటా ఆయన అందరికీ క్లాసెస్ చెప్తుంటే ఇలా ఈయన గురువు అనమాట అని ఇట్లా చూస్తూ ఉండిపోయాను. రికార్డింగ్ కూడా చేసి యూట్యూబ్లో పెట్టాను శ్రీవాణి ఛానల్లో. సో నాకు నాలో చాలా కళలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి, బయటికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా నా గురువు, నా దైవం, నాకు ఇంకా అన్ని అమ్మ అలాగనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మల్లికార్జున, నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో కెనరా బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్ అది 40 సంవత్సరాలు మేనేజర్గా పనిచేసాను వివిధ కార్డర్లో. నా ఉద్యోగంలో ఉన్నప్పుడు నేనే ఎక్కువ గొప్ప అని అనుకునేవాడిని. కానీ శ్రీ బల్లెం వేణుమాధవ్ గారు చాలా పరిచయమే కూడా ఒక 3 weeks అయినంతవరకే. వాళ్ళు ఈరోజు అనుకోకుండా ఇక్కడికి ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్న వ్యక్తులను చాలా గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అనిపిస్తుంది నాకు ఈరోజు. అంటే జీవితంలో ఇంకా ఎదగాల్సినది, నేర్చుకోవాల్సినది చాలా ఉంది అనిపిస్తుంది. ఒక్కొక్క వ్యక్తుల్ని వాళ్ళ యొక్క రూపాలను బట్టి మనం ఊహించలేము, వాళ్ళలో ఉన్న టాలెంట్ని మనం గమనించాలనేటువంటి గొప్ప విషయం తెలిసింది. ముఖ్యంగా ఎప్పుడు సినిమాలో దూరం చేసే రాజేంద్ర గారితో ఈరోజు సన్మానం చేయించుకొని వారిని కలవడం చాలా గొప్ప సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది గొప్ప వ్యక్తులకు మరొకసారి నమస్కారం చెబుతూ వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని నా లైఫ్లో ముందుకు తీసుకొని ముందుకు పోదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వేణుమాధవ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. అలంకరించిన మన వేణన్న గారికి, బల్లెం వేణన్న గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మరియు నేను ఎలక్షన్లో నించిన రోజు తను ఆల్రౌండర్ అనేదానికి కారణం మార్నింగ్ 8 o'clockకి 8 to 4 o'clock వరకు ఓటింగ్ జరుగుతుందన్నమాట. తను చెప్పడం 70 ఓట్ల మెజారిటీతో మీరు గెలుస్తున్నారు అని చెప్పాడు. జాతకం చెప్పినట్టే చెప్పాడు. 225 ఓట్లు మొత్తము 70 ఓట్ల మెజారిటీతో తను చెప్పినట్టుగా 70 ఓట్ల మెజారిటీతో నేను గెలుపొందడం జరిగింది. అన్నగారు ఆల్రౌండర్ ఛాంపియన్ ఆల్రౌండర్ అన్నదానికి అదొక పెద్ద కారణం. మరియు ఈ కార్యక్రమాలు ఇక ముందు ఎన్నో ఇదే విధంగా చేసుకుంటూ మా అందరినీ ఏకతాటిగా ఈ వేదికపై ఉంచి ఈ అందరి ఆశీర్వాదాలు పొందవలసిందిగా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గోప్యం సినిమా
మేము చూడడం ఇప్పుడు నేను మొదటిసారి చూడగానే చాలా ఆశ్చర్యపోయాను. నేను చాలా మంచి మంచి యాక్టింగ్ చేశాడు అన్నయ్య గారు. మన వేణన్న మీరు ఇట్లనే చేస్తుంటే మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ శుభ సాయంత్రం, ఆంజనేయుని జయంతి రోజు ఈ శుభ సాయంత్రం రోజు ఇలాంటి ఫంక్షన్ జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. మనకి హాస్య నటుల్ని గుర్తు చేసుకుంటే చార్లీ చాప్లిన్ గుర్తొస్తాడు, లార్లెన్ హార్డీ గుర్తొస్తారు, మిస్టర్ బీన్ గుర్తొస్తాడు. తర్వాత ఎవరు వస్తారండి? మన రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారితోటి ఈరోజు అవార్డు తీసుకోవడం అనేది ఎంతో అదృష్టకరమైనది. ఆ అవార్డు గ్రహీతగా నన్ను ఎన్నుకున్నందుకు ముఖ్యంగా బల్లెం వేణుమాధవ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సత్యం ఏంటంటే చావు, నిజమైంది చనిపోతాం. ప్రతి వాళ్ళు ఒకరోజు పోవాల్సిందే. జ్ఞాపకాలు ఉండిపోతాయి. ఉదాహరణకి అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం తీసిన గోప్యం ఈరోజు చూశారు, ఆనందిస్తున్నారు. అది గుర్తింపు, జ్ఞాపకం. అలాంటి ఒక జ్ఞాపకాన్ని కలిగించేలాగా నాకు ఒక అవార్డు ఒక గొప్ప నటుని ద్వారా, ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా నాకు అందజేయడం అనేది ఎంతో అదృష్టం అని నేను అనుకుంటాను. అలాంటి అదృష్టం కూడా కలిగించినందుకు ముఖ్య కారకుడు బల్లెం వేణుమాధవ్. ఇప్పటివరకు అందరూ అన్ని విషయాలు చెప్తూనే ఉన్నారు. ఇంకా నేను చెప్పాల్సింది ఎక్కువ లేదు, సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి నేను మీ అందరితోటి సెలవు తీసుకుంటున్నాను. ఆ టైంలో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు తెలుగు సాహిత్యంలో నేను బాగా చదివేవాడిని. నేను అకాడమిక్ చేసినవాడిని. మా తెలుగు లెక్చరర్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా మొదటి అవార్డు సీతారామ శాస్త్రి గారు, వెన్నెలకంటి గారు కలిసి ఇచ్చారు నాకు. ఎర్రనపీఠం అని మాకు ఒంగోలులో ఉండేది. దానిలో నేను రాసిన కవితకి ప్రథమ బహుమతి వచ్చింది. దానికి వాళ్ళు అప్పుడు ఇచ్చి నా వెన్ను తట్టారు. సో నువ్వు సినిమా ప్రపంచానికి వెళ్ళు, డెఫినెట్గా నువ్వు కంట్రిబ్యూట్ చేయగలవు అని చెప్పారు నాకు. అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసిన తర్వాత, నా ఇంజనీరింగ్ చదివిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను. ఆ సెటిల్ అయిన క్రమంలో నేను సినిమాలకి ట్రై చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆ టైంలో ఆ క్రమంలో వేణుమాధవ్ గారు కలిశారు నాకు. మేము ఇద్దరం కలిసి దాదాపు 2 గంటల సేపు మాట్లాడుకున్నాం. ఆయన ఏం చెప్పారంటే, సినిమా ప్రపంచంలో ఇది ఒక ప్రత్యేకమైన ప్రపంచం, దీనిలో అవకాశాలు రావాలంటే మనకు స్ట్రాటజీ ఉండాలి. చిన్న సినిమా నుంచి మొదలు పెడితే 10 సినిమాల దాకా ఎదగొచ్చు అని చెప్పి ఒక కొన్ని టిప్స్ ఇచ్చారు నాకు. సో ఆ క్రమంలో నేను మెల్లమెల్లగా వెళ్తూ 2011లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది, కౌసల్య అని. అక్కడి నుంచి దాదాపు 100 పాటలు రాశాను ఇప్పటిదాకా నేను. ఇప్పుడు నేను కొంచెం పెద్ద బ్యానర్స్ ట్రై చేస్తాను. సో చాలా సంతోషం, వేణుమాధవ్ గారు నన్ను ఈ అవార్డుకి ఎన్నుకున్నందుకు చాలా కృతజ్ఞతలు కూడా. ఈ సభను అందించిన అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చేసిన సినిమా అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాధనాల వెంకటస్వామి నాయుడు. నేను గత 45 ఏళ్లుగా దూరదర్శన్, ఆకాశవాణిలో అనేక గీతాలని రాశాను, యాక్ట్ చేశాను. తొలిసారి లలిత గీతాలు దూరదర్శన్ అవుట్డోర్లో తీసిన పాటలు 6 పాటలు నావి. అలాగే మొదటిసారి సినీ నటిని దూరదర్శన్లో మీనాని ఇంటర్వ్యూ చేశాను. అట్లా నా జర్నీ ప్రారంభమై ఈరోజు ఇక్కడికి వచ్చింది. నేను ముఖ్యంగా వేణుమాధవ్ గురించి ఒక 2 విషయాలు చెప్పి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఒక వ్యక్తి దగ్గర నిబద్ధత, నిజాయితీ అనేవి ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతాడు. బంధాలు ఎంతైనా ముడిపడి ఉంటాయనేది మా ఇద్దరి మధ్య. మేము ఒక సాహిత్య సభలో కలుసుకున్నాం. ఏ రోజు కలుసుకున్నాము కానీ ఈ రోజు వరకు అది అలాగే అదే ఆత్మీయంగా గ్రంథాలయంలో కలుసుకున్నాం. ఈ రోజు వరకు అది అలాగే కొనసాగుతోంది. ఇది నాకు 2వ అవార్డు. ఈ నెలలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే, కొత్తగా ఎవరిలో అయినా ఏదైనా ప్రతిభ ఉంటే వెంటనే గుర్తించి గౌరవించడం. అది అందరికీ చేతనైన పని కాదు. అనేక రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక సభ నిర్వహించాలన్నా, ఒక కార్యక్రమం జయప్రదం చేయాలన్నా ఎందరో సహకారం కావాలి, లేనిదే అది జరగదు. కానీ వేణుమాధవ్ గారు ఎంత దూరాన ఉన్నా ప్రతి నిమిషం కూడా తట్టి మన కార్యక్రమం గురించి కూడా పొద్దున కూడా ఫోన్ చేయడం అనేది ఆయన నిబద్ధతకి నిదర్శనం. నా మొదటి అవార్డు ఇచ్చినప్పుడు ఆయన తయారు చేసిన ఏవి నా జీవితానికి ఎంతో మార్గదర్శనం. అది
ఇప్పటికీ కూడా ఆ ఏవిని చాలామందికి పంపిస్తూ ఉంటాను. అలాగే మా లక్ష్మీకాంత్ మా హీరోయిన్, మేము ఇద్దరు నిజంగానే భార్య భర్తలు అనుకునే చాలామంది అనుకున్నారు. డైవర్స్ అట్ ది రేట్ ఆఫ్ 60 అనే షార్ట్ ఫిల్మ్ బహుశా మొదటిసారి రచయితగా ఇప్పుడు నటుడిగా ఇచ్చుంటాడు. అందుకని వేణుమాధవ్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ అంతా మహామహులు రాణిస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుమాధవ్కి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న ఆడియన్స్కి, మీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా నన్ను ఇంత దూరం పిలిచి నన్ను ఒక ఉత్తమ గాయనిగా ఎంపిక చేసి, నన్ను 7 రాష్ట్రాల ఉత్తమ గాయనిగా ఎంపిక చేసి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ముఖ్యంగా బల్లెం వేణుమాధవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. బల్లెం వేణుమాధవ్ గారు ప్రతి సంవత్సరం ఈ వేడుక జరపడం చాలా ఆనందకరంగా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నిజంగా చాలా గ్రేట్గా మంచి నటుడిని ఎన్నుకున్నారు. ఆయన చాలా అభిమానిగా అందరికీ మంచి నటుడు, హాస్య నటుడు ఆయన. ఈ మన వేణుమాధవ్ గారు ప్రతి సంవత్సరం అందరినీ ఒక్కచాట చేర్చి స్నేహితులందరికీ ఇలా డైరీ ఉత్సవం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫణీంద్ర గోటెడ్డి గారి చేతుల మీద తీసుకుంటాను.